కుస్తీ పోటీ పట్టినట్టుంది కదా హిందూ బంధువులందరూ కూడా శ్రీ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ 9 రోజుల పాటు ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో ఒక భక్తియుత వాతావరణంలో ఈ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ పూజ చేసినా కూడా మొట్టమొదటిసారిగా మనం విఘ్నేశ్వర స్వామికి పూజ చేస్తాం. అటువంటి విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలను భక్తియుత వాతావరణం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక దీక్ష తీసుకొని దీన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ధార్మిక కార్యక్రమాలు ముఖ్యంగా మంటప నిర్వాహకులు కూడా ధార్మిక కార్యక్రమాలను నిర్వహించేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే చాలామంది యువతనే ఇలా భక్తి శ్రద్ధలతోని మంటపాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి అందరం కూడా ఒక మంచి ఆలోచనతో ఈ దేశం బాగుండాలి, ఈ సమాజం బాగుండాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో మనం విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు జరపాలని కోరుకుంటూ కూడా స్వామివారు పెట్టుకున్న వర్షాలు కురవాల్సిందే. కానీ రైతులకు కానీ ప్రజలకు కానీ ఏ ఇబ్బందులు రాకుండా ఏ ప్రమాదాలు సంభవించకుండా ఆ వరుణదేవుడు కరుణించాలని చెప్పి వర్షాలు కురవాల్సిందే, ఇబ్బంది కాకుండా ప్రమాదాలు కూడా కురవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని వేడుకుంటూ కష్టాల్లో ఇబ్బందులను ప్రజలను కాపాడాలని చెప్పి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ విఘ్నేశ్వర స్వామిని వేడుకుంటా ఉన్నాను. దాంతోపాటు